హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యమైన సమాచారం అనేది చెప్పుకోవచ్చు. సో అది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద పింఛన్ అనేవి తీసుకుంటూ ఉన్నారో వారికైతే భారీ షాక్ అండి. సో ఏంటంటే, పింఛన్లు రద్దు చేయబోతున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్లో రకములు చేంజ్ అనేవి జరగడం జరిగిందండి. సో కొంతమందికి దివ్యాంగ కేటగిరీ కింద ఎవరైతే పింఛన్ అనేవి తీసుకుంటూ ఉన్నారో సో వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే నగదు కంటే చాలా తక్కువ నగదు అనేది ఇవ్వబోతున్నారు. సో దీనికి కారణం ఏంటి అనేది పూర్తి సమాచారం నేను అందిస్తాను. అదేవిధంగా చాలామంది కామెంట్లో మాకు సదరం సర్టిఫికేట్ అనేది ఇంకా ఇవ్వలేదు, సో దానికి కారణం ఏంటి, ఇస్తారా ఎవరు అని కూడా చాలామంది అడుగుతున్నారండి. సో కొంతమందికి మాత్రమే సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో వారు ఎవరు అనేది కూడా నేను చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది పింఛన్లకు సంబంధించి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో దివ్యాంగులు వికలాంగుల పెన్షన్లు భారీగా తొలగిస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ తొలగింపు ప్రక్రియ అనేది ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతుంది. అదేవిధంగా తాజాగా అందిన సమాచారం ప్రకారము ఎవరైతే సదరం సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేసుకొని కొత్త సదరం సర్టిఫికేట్ అనేది పొందిన వారు ఉంటారో వారి యొక్క సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ ఆధారంగా వారి యొక్క పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయండి. సో ఇది సెప్టెంబర్ నుంచి అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. సో ముందుగా మనకి ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, ముందుగా ఎవరికి పింఛన్లు తొలగిస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, గత ప్రభుత్వంలో ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పింఛన్లు తీసుకుంటున్నారు అని అయితే ఇప్పుడుండే ప్రజెంట్ ప్రభుత్వానికి ఫిర్యాదులు అనేవి అందడం జరిగిందండి. సో ఈ ఫిర్యాదులు రావడంతో గత జనవరి నుంచి ఇప్పటి వరకు పింఛన్లు తనిఖీలు అనేవి చేయడం జరిగిందండి. అధికారుల చేత ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్లను పరిశీలించి వాళ్ళు దివ్యాంగ వైకల్యం కలిగి ఉన్నారా లేదా అనేటువంటి పూర్తి పరిశీలన చేయడం జరిగింది. సో వాళ్ళలో ఎవరైతే అనర్హులుగా ఉంటారో, అంటే వాళ్ళకి పర్సంటేజ్ లేకపోయినా సరే వాళ్ళు దివ్యాంగ కేటగిరీ కింద ఎవరైతే పింఛన్లు అనేవి తీసుకుంటూ ఉన్నారో వాళ్ళ యొక్క పింఛన్లు అనేవి రద్దు చేయబోతున్నారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, పరిశీలన చేసిన తర్వాత ఎవరికైతే అనర్హత కలిగి ఉండి వీళ్ళు పింఛన్లు అనేవి తీసుకుంటూ ఉన్నారు అని తెలిసిందో వాళ్ళకి మళ్ళీ రీఅసెస్మెంట్ అనేది చేయడం జరిగిందండి. అంటే మళ్ళీ పరీక్షలు అనేవి చేయడం జరిగింది. వీళ్ళు పెన్షన్కి అర్హులా కాదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేయడం జరిగింది. సో ఆ చెక్ చేసిన తర్వాత ఎవరికైతే సదరం సర్టిఫికేట్లు అనేవి వచ్చి ఉంటాయో సో వాళ్ళు కనుక ఒకవేళ అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. లేకపోతే సదరం సర్టిఫికేట్ పొందిన వారిలో పర్సంటేజ్ అనేది తక్కువగా కనుక ఉన్నట్లయితే సో వాళ్ళకి పింఛన్ అనేది రద్దు చేయడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంకా సదరం సర్టిఫికేట్లు అనేవి ఇవ్వడం లేదు, ఇస్తారా ఎవరైతే చాలామంది అడుగుతున్నారండి. సో ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రీఅసెస్మెంట్ అంటే పునఃపరిశీలన చేసిన తర్వాత ఎవరికైతే సదరం సర్టిఫికేట్ అనేవి అలర్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే గ్రామ వార్డ్ సచివాలయంలో సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కేవలం రీఅసెస్మెంట్ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క పర్సంటేజ్ తెలుసుకొని వాళ్ళకి ఇంక నుంచి పింఛన్ ఇవ్వాలా లేదా అనే దానిపై అయితే ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం రీఅసెస్మెంట్ వెళ్ళిన వారికి మాత్రమే. సో ఓకేనా. సో వీళ్ళకి ఆల్రెడీ సచివాలయం సిబ్బంది దగ్గర అయితే ఫ్రీగా మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ సదరం సర్టిఫికేట్ అనేది పొందవచ్చండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద పింఛన్లు తీసుకుంటున్నారో సో వాళ్ళైతే ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. సో అది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి నెల దివ్యాంగ కేటగిరీ కింద సదరం సర్టిఫికేట్ ద్వారా వాళ్ళ యొక్క పర్సంటేజ్ బట్టి వాళ్ళకి పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడైతే సెప్టెంబర్ నెలలో ఈ పింఛన్లో భారీ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. సో ఆ మార్పులు ఏంటంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ అమౌంట్ కంటే పెన్షన్ అమౌంట్ అనేది తగ్గించి ఇవ్వబోతున్నారండి. సో దానికి కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి భారీ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. సో అవి ఏంటంటే, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 40% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగిన వారికి ప్రభుత్వం ప్రతి నెల 6,000 రూపాయలు దివ్యాంగ కేటగిరీ కింద అయితే అందించడం జరుగుతుంది. తాజాగా మారిన సదరం సర్టిఫికేట్ ప్రెజెంట్ పర్సంటేజ్ ఆధారంగా వారికి పెన్షన్ రద్దు చేయబోతున్నారండి. సో ఏంటంటే, ఇప్పటి వరకు వాళ్ళ యొక్క
ఏవైతే సదరం సర్టిఫికేట్ ఉన్నాయో వాటిని బట్టి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పునఃపరిశీలనకు వెళ్ళిన తర్వాత చాలామంది 40% కంటే తక్కువ పర్సెంటేజ్ ఉందనైతే అక్కడ రుజువు కావడం జరిగింది. సో వాళ్ళందరికీ పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇలా రద్దు చేసిన తర్వాత మాకు ఇంకా పెన్షన్ ఇవ్వరా అనేది చాలామంది అడగొచ్చండి. 40% కంటే తక్కువ ఉన్న వారికి కూడా పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరంటే 40% కంటే తక్కువ ఉండి వాళ్ళు 60 సంవత్సరాలు గనక పూర్తయినటువంటి వాళ్ళకి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ కింద అర్హులుగా మారుస్తారనేది సమాచారం అండి. సో ఇలా ఉన్న వారికి ప్రతి నెల 4000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనేది సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందనేది సమాచారం అండి. సో ఓకేనా. సో ఈ 4000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అన్నా సరే మీకు ఇంతవరకు మీ ఇంట్లో ఎవరికి సామాజిక భద్రతా పింఛన్ అనేవి ఇస్తూ ఉండకూడదు. అప్పుడే మీరు ఈ పింఛన్ పథకానికి కూడా అర్హత కలిగి ఉంటారు. సో ఈ విధంగా సదరం సర్టిఫికేట్ ప్రెజెంట్ వచ్చిన పర్సంటేజ్ ప్రకారం పింఛన్ అనేవి రద్దు చేయబోతున్నారు. సో ఓకేనా. అదేవిధంగా ఇదైతే ప్రస్తుతానికి 6000 రూపాయలు పెన్షన్లో మార్పులండి సెప్టెంబర్ నెలకు సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే దివ్యాంగ కేటగిరీ కింద 15,000 రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళలో కూడా కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకున్నాయండి. సో ఆ మార్పులు ఏంటి అంటే ముందుగా 15,000 రూపాయల పింఛన్లు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే పరాలసిస్ వ్యాధులతో బాధపడుతూ వాళ్ళు బెడ్కే పరిమితమై ఉంటారో, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ 15,000 రూపాయల పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 85% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రతి నెల వారికి 15,000 రూపాయల పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో తాజాగా మారిన సదరం సర్టిఫికేట్ ప్రజెంట్ పర్సంటేజ్ ఆధారంగా చాలామందికి 85% లేదనైతే రుజువైందండి. సో వాళ్ళందరికీ పింఛన్ అనేవి కట్ చేయబోతున్నట్టు సమాచారం. సో ఈ 15,000 రూపాయల పింఛన్ రావాలంటే 40% కంటే ఎక్కువ, 85% కంటే ఎక్కువగా ఉండాలండి. సో తక్కువ అయితే ఉంటే ఈ 15,000 రూపాయల పింఛన్లు రాదు. సో కాబట్టి ఇప్పుడు చాలామందికి 40% కంటే ఎక్కువ, 85% కంటే తక్కువ పర్సంటేజ్ అనేది ఉంది. సో వాళ్ళకి 15,000 రూపాయల పింఛన్ల నుంచి 6,000 రూపాయల పింఛన్లు అనేవి తగ్గించడం జరిగింది. సో 15,000 రూపాయల పింఛన్లు ఎవరైతే పొందుతూ ఉన్నారో వాళ్ళకి సెప్టెంబర్ నెల నుంచి 6,000 రూపాయల పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా 6,000 రూపాయల పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలు పెన్షన్ ఎవరైతే పొందుతూ ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ అమౌంట్ అనేది అందించడం జరుగుతుందండి. సో ఈ విధంగా సదరం సర్టిఫికేట్ వల్ల అయితే ఈ మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది మాకు ఇంకా సదరం సర్టిఫికేట్ ఇవ్వలేదని చాలామంది అడుగుతున్నారండి. సో సదరం సర్టిఫికేట్ ముఖ్యంగా ఎవరికి ఇస్తున్నారంటే ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేసిన తర్వాత ఎవరికైతే నోటీస్ అనేది జారీ చేసి మీరు మళ్ళీ ఒకసారి వైద్య నిపుణుల చేత పరీక్షలు చేసుకొని సదరం సర్టిఫికేట్ పొందండి అని ఎవరికైతే చెప్పి ఉంటారో వాళ్ళకి మాత్రమే సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. పునఃపరిశీలనకు వెళ్ళిన లబ్ధిదారులకు మాత్రమే ప్రెజెంట్ సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెవరికి ఇవ్వట్లేదండి, కేవలం వీళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో త్వరలోనే అందరికైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో చాలామంది పింఛన్ లబ్ధిదారులను అయితే తొలగించబోతున్నారు. అదేవిధంగా పింఛన్ రకములో భారీ మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను అందించాను అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.